సార్, అమరావతి జేఏసీ ఆగ్రహం, బాబు కొత్త సవాల్. చాలా అండి. ఇది అమరావతి అయిపోయింది, చంద్రబాబు వచ్చారు, మళ్ళీ జగన్ హయాంలో గ్రహణం పట్టి అది వెనక్కిపోయినా లేదా 3 అన్న దాని నుంచి బయటపడింది అని అనుకుంటే ఒక ఏడాదిన్నర తర్వాత ఏ జేఏసీ అయితే ఒకటి కాదు, ఈరోజు అన్ని పేపర్లలో క్యాపిటల్ రీజియన్ ఫార్మర్స్ అన్హ్యాపీ ఓవర్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్, అన్కెప్ట్ ప్రామిసెస్. దిస్ ఈజ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అండ్ అన్కెప్ట్ ప్రామిసెస్, నెరవేరని వాగ్దానాలు, పరిష్కారం కాని సమస్యల మీద అమరావతి జేఏసీ రైతులు ఆగ్రహంగా ఉన్నారు అని. దీని గురించి మనం అప్పుడు కూడా మాట్లాడాం. వాళ్ళు అసంతృప్తి వెలిబుచ్చారు. చిన్న రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడంలో ఆలస్యం కానీ, కౌలు విషయంలో వచ్చినవి కానీ, అలాగే గ్రామ కంఠాలకు సంబంధించిన సమస్య పరిష్కరించడంలో కానీ, వీటన్నిటిలో ఎందుకు జాప్యం చేస్తున్నారు అని అక్కడ అమరావతిలో కొన్ని ప్రారంభ కార్యక్రమాల్లో ఏవో పెట్టుకున్నప్పుడు వాళ్ళు అసంతృప్తి వెలిబుచ్చితే, ముందు మీరు ఈ ఒక్క కార్యక్రమం కానివ్వండి, తర్వాత చంద్రబాబు గారు చూస్తారంటే, ఆ చంద్రబాబు కూడా ఆ రోజు సభలో ఏది సిఆర్డీఏ భవనం ప్రారంభించిన సభలో మాట్లాడుతూ చాలా అంశాలు వచ్చాయి. ఇవన్నీ పరిష్కరించడానికి ఇదిగో ఎంపీ పెమ్మసాని, తర్వాత శ్రావణ్, ఇంకా సిఆర్డీఏ చైర్మన్ వీళ్ళు బాధ్యులుగా ఉంటారు, వాళ్ళు చూస్తారని ఆయన వేదిక మీద చెప్పడం, లైవ్లో కూడా ఇది ఎంతో నారాయణ మున్సిపల్ మంత్రి అని ఆయన చెప్పారు. ఇప్పుడు దాదాపు ఒక నెల అయిందేమో. వాళ్ళు ఈరోజు జేఏసీ నిన్న సమావేశమై పూర్తి అసంతృప్తి వెలిబుచ్చారు. అసలు మేము సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళి చెప్తే మేము చెప్పామా, మీరు వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పుకోండి, చంద్రబాబుకే చెప్పుకోండి అని వాళ్ళు మా మొహం మీదే చెప్తున్నారు. మేము భూములు ఇవ్వడమే తప్పైపోయిందా? 3-4 మహిళా రైతులు కూడా మాట్లాడారు. మేము త్యాగం అన్నారు, ఇది అన్నారు, మేము నిర్బంధాలు ఇవన్నీ చేసుకొని వచ్చాము, వాళ్ళని ఓడించి మిమ్మల్ని గెలిపించాం కాబట్టి ఇబ్బంది లేదనుకుంటే, ఒకవైపు ఏమో 1000 కోట్ల డబ్బులు వచ్చాయి, అన్ని పథకాలు మేము ప్రారంభిస్తున్నాము అంటారు. మరి చిన్న భూములు ఇచ్చిన రైతులు మాకు సంబంధించినవి మీరు ఎందుకు సాల్వ్ చేయట్లేదు? ఇంకోటి, మామూలుగానే మార్కెట్ స్పెక్యులేషన్లు, ధరల హెచ్చుతగ్గులు, మూమెంట్లు, ల్యాండ్ మూమెంట్ లేకపోవడాలు, ఇలాంటి అసలు సమస్యలు ఒకవైపున ఉంటే ప్రభుత్వ యంత్రాంగం అసలు స్పందించడం లేదు. ముఖ్యమంత్రి గారు మాకు సమయం ఇవ్వకపోతే మటుకు మేము మళ్ళీ ఇంకో ఉద్యమం చేస్తాం. ఇది చాలా పెద్ద యాంటీ క్లైమాక్స్ లాంటిది. అంతకుముందు ఒకటి 5 ఏళ్ళు అయ్యాక ప్రభుత్వంతో కొత్త ప్రభుత్వం కూడా వచ్చి, అప్పుడు జగన్ ప్రభుత్వం కూడా కొనసాగించుంటే అమరావతి కథ వేరుగా ఉండేది. అది మళ్ళీ ఆగిపోతే ఇప్పుడు మొదలవుతుంది అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఇదే సమస్య. అన్ని మీడియాలు కూడా ఈరోజు జేఏసీ మీద కథనాలు ఇస్తున్నాయి, ఉదాహరణలు, కారణాలు కూడా చాలా ఇస్తున్నాయి. ఒక విధమైన సమస్య కాదు. రిటర్నబుల్ ప్లాట్లు, చెల్లింపులు, యాజమాన్య హక్కులు, గ్రామ కంఠాలు, ప్రయారిటీసు, ఇలాంటివన్నీ. పైగా మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, చిన్నవాళ్ళనేమో అసలు తక్కువగా చూస్తున్నారని. వరల్డ్ బ్యాంకు కూడా చిన్నగా 2 రైతులు, చిన్న తక్కువ భూమే, వాళ్ళు ఫిర్యాదు చేసిన ఉదాహరణ కూడా ఉంది. ఇంకోవైపున ముంపు సమస్య ఉందా లేదా అంటే, తప్పకుండా వైసీపీ వాళ్ళు చేసిన సమస్య లేదు. కానీ కొండవీటి వాగు అనేది, కృష్ణానదిలో నీళ్లు లేకపోతే కొండవీటి వాగు నీళ్ళు అందులోకి వెళ్ళిపోతాయి పొంగినా కానీ కృష్ణలో కూడా వరద ఉంటే అప్పుడే సమస్యగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు 600 కోట్ల ఖర్చుతో ఇంకొక పంపింగ్ స్కీమ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కాబట్టి అదొకటి నడుస్తుంది. కొత్తగా అప్పులు కూడా 2-3 అప్పులు కూడా వచ్చాయి. ఏదైనా జేఏసీ ఆగ్రహం కూడా కాదు, అది ఆవేదన. నిజానికి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నారాయణ ఆ బృందం ఎందుకు వాళ్ళతో మాట్లాడలేదు? ముఖ్యమంత్రికే చెప్పుకోండి అని అధికారులు ఎందుకు అంటున్నారు? ఈ చెప్పేవాళ్ళు ఇంతకుముందు లాఠీ దెబ్బలు తిన్నవాళ్లే కదా. కాబట్టి వీళ్ళ మీద ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా విశాఖ కార్మికుల లాగానో అట్లా చేసే పరిస్థితి కూడా లేదు. విశాఖ కార్మికులదైనా అమరావతి రైతులదైనా చాలా న్యాయమైన కోరికే. విశాఖను కూడా మీరు బలపరిచారు కదా. కాబట్టి సరే, హిడ్మా ఎన్కౌంటర్, మావోయిస్టులకు మరో దెబ్బ. చాలా